చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, సాల్వ్ p e పవర్ y దిస్ ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ e పవర్ x. సో మనకి ఇక్కడ బేసిక్గా 4 కనిపిస్తున్నాయండి. ఏమేంటి, x y p అండ్ q. మనకి బేసిక్గా ఈ 4 అనేవి కనిపిస్తున్నాయి. సో అంటే PQXY ఇవి కనిపిస్తే బేసిక్గా దాన్ని ఫోర్త్ మెథడ్లో చేస్తాం అన్నమాట. ఫోర్త్ మెథడ్ యొక్క ఫార్మేషన్ ఏంటండి, f ఆఫ్ p కామా x ఈక్వల్ టు g ఆఫ్ q కామా y. అంటే ఒక సైడు px ఫంక్షన్ ఉండాలి, ఇంకోవైపు qy ఫంక్షన్ ఉండాలి. సో అలా అరేంజ్ చేసుకుందాం. సో p ఈజ్ డివైడెడ్ బై e పవర్ x. ఈ పవర్ ఎక్స్ని ఇటు సైడే తీసుకొచ్చానండి. సో అలాగే ఈ పవర్ వైని ఇటు సైడే తీసుకొస్తున్నాను. అప్పుడు q ఈజ్ డివైడెడ్ బై ఈ పవర్ y. సో సెకండ్ స్టెప్ ఏంటంటే, సో ఇచ్చిన ఈ రెండింటిని ఏకి ఈక్వల్ చేసుకోవాలి. సో ఏని ఒక కాన్స్టెంట్ వేరియబుల్కి ఈక్వల్ చేసుకోవాలి. సో ఈక్వల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే, రెండింటిని ఈక్వల్ చేసి p వాల్యూ q వాల్యూ విడివిడిగా ఫైండ్ అవుట్ చేస్తాం. p బై ఈ పవర్ x ఈక్వల్ టు a అండ్ q బై ఈ పవర్ y ఈక్వల్ టు a. సో దీని నుంచి p ఏమవుతుందండి, a ఇంటూ ఈ పవర్ x అండ్ q ఏమవుతుందండి, a ఇంటూ ఈ పవర్ y. సో ఇలా వచ్చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ p అండ్ q వాల్యూస్ ఇన్ ఈక్వేషన్. సో ఏంటంటే ఈక్వేషన్ dz ఈక్వల్ టు p dx ప్లస్ q dy. సో ఇలాంటి ఫార్మేట్లో మనము సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. సో dz ఈక్వల్ టు, సో p అంటే ఎంత వచ్చిందండి మనకి, a ఇంటూ ఈ పవర్ x dx ప్లస్ a ఇంటూ ఈ పవర్ y dy. సో ఇటు సైడ్ సో కంప్లీట్ ఇంటిగ్రల్కి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తామండి. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఏమవుతుందండి, ఇంటిగ్రల్ dz దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తున్నాను, ఇంటిగ్రల్ ఈ పవర్ x dx ప్లస్ a ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ y dy. సో 1 ఇంటూ dz, 1కి dz తోటి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం కాబట్టి z అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసేసరికి a ఇంటూ ఈ పవర్ xకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ x ప్లస్ a ఇంటూ ఈ పవర్ వైకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ y. సో ఈజ్ ద రిక్వైర్డ్ కంప్లీట్ ఇంటిగ్రల్, ఈజ్ ద రిక్వైర్డ్ కంప్లీట్ ఇంటిగ్రల్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్లో మనము సింగులర్ ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేయలేం. ఓకేనా అండి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్లో మనం సింగులర్ ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేయలేం. ఓకే అండి. మేక్ ఏ స్క్రీన్ షాట్ స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.